వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్న విష ప్రచారాలను తిరిగి కొడుతూ ఆయన చేసినటువంటి పనులను ప్రజలకు వివరిస్తూ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు వింటే ఆంధ్రప్రదేశ్ పులకరిస్తుంది. అయ్యో, ఇలాంటి నాయకున మనం పోగొట్టుకున్నది, ఇలాంటి నాయకునే మనం ఈరోజు సీఎం ప్లేస్ నుంచి దించి చంద్రబాబుకి ఇచ్చింది. అయ్యో అని జాలిపడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉబ్బెత్తున జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులను చూసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తే రుషికొండలో బిల్డింగ్లు కట్టినటువంటి ఆర్బీకే సెంటర్లు కట్టిన, సచివాలయాలు కట్టిన, విలేజ్ క్లినిక్ కట్టిన, 17 మెడికల్ కాలేజీలు కట్టిన, అందులో 6 పూర్తి చేసిన, 3 పోర్ట్లు కట్టిన, చెప్పిన హామీలు ఇచ్చిన ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ మనకు ఏపీకి ఎంత ఘనంగా ఈయన చేసినటువంటి పనులు చూస్తే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ కులాలు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గణనీయంగా అన్ని పార్టీలు, అందరూ ప్రజలు, పేద, ధనిక, మధ్యవర్తులు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏపీ స్టేట్లో ఉన్న జనాలందరూ కూడా జగన్కు జై కొడుతూ ఆయన ఇచ్చిన పిలుపు మేరకు 17 కాలేజీల దగ్గర తెలిపిన నిరసనను చూస్తే చంద్రబాబుకు ఒంటిలో వణుకు పుడుతుంది. 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఏలిన చంద్రబాబు ఈరోజు ఇంత నీచానికి దిగజెడ్డా ఏంటంటే అది ప్రభుత్వ వైద్య కళాశాలల పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కష్టపడి సంపాదించినటువంటి ఈ 17 మెడికల్ కాలేజీలను ఇంత దారుణంగా ప్రైవేట్ పార్టీలకు అమ్ముకొని సొమ్ము చేసుకుండే ఈ దొంగలకు ఈరోజు ప్రజలంతా గుణపాఠం చెప్పారు. పోలీసులైతే తెలుగుదేశం కార్యకర్తల మాదిరి, తెలుగుదేశం గుండాల మాదిరి కార్యకర్తలను కొడుతుంటే కనీసం నిరసన చేసేదానికి కూడా ఈ దేశంలో హక్కు లేదా అని బాధపడుతున్నాం. నిరసన తెలపడానికి వచ్చిన వ్యక్తులను లాఠీచార్జ్ చేస్తే దిక్కు తెలియని ఈ ప్రభుత్వం, దిక్కుమాలిన ఈ ప్రభుత్వం ప్రజలు ప్రతి ఒక్కరను కూడా వేదంటే ఇంత దరిద్రమైన పాలన నా జీవిత చరిత్రలో ఎప్పుడు చూడలేదని ప్రజలంతా తిలకిస్తున్నారు. బాపు, నీకు సరైన టైంలో సరైన గుణపాఠం చెప్తారు, బీ కేర్ఫుల్ అని మా ప్రజలు విస్తరిస్తున్నారు. అంతేకాదు 15 ఏళ్ళు 20 ఏళ్ల కాలంలో కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పనులన్నీ ఓన్లీ 5 సంవత్సరాలలో కూడా 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడి ప్రజలంతా అల్లకొల్లోలమవుతున్నా ఎవరికి ఏమి చెప్పాడో అవన్నీ నెరవేర్చుకుంటూ వస్తూ ఇన్ని పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి సెల్యూట్. దయచేసి ఏపీ స్టేట్లో ఇప్పటికైనా ప్రజలకు చంద్రబాబు గారు చేసిన తప్పుడు పనులన్నీ జగన్మోహన్ రెడ్డి సరి చేశాడు అని నిరూపించుకోగలిగిన లీడర్ ఎవరు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో అంత మంచి లీడర్ ఎవరన్నా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డికి సాటి ఈ ప్రపంచంలో ఏ లీడర్ లేడని మాత్రం నేను మనవి చేసుకుంటూ సెల్యూట్.